ఈవెన్ చంద్రబాబు కూడా చూడండి కోర్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. గట్టిగా అసలు నోట్లోంచి ఆ మాటే రావట్లేదు. ఎందుకంటే ఆయన కేసులు విత్డ్రా చేయించుకుంటున్న వైనం, ఆయన తనపైన కేసులు తొలగింపజేసుకుంటున్న విధానం లోపభూయిష్టంగా ఉంది, నిజాయితీగా లేదు, హైడ్ చేస్తూ ఉంది, అనుమానాలకు దావిచ్చేలా ఉంది, అధికారాన్ని ఉపయోగించి చేసినట్లుంది. కాబట్టి ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీలోను, తెలుగుదేశం పార్టీ అధినేతలోను, తెలుగుదేశం పార్టీ క్యాడర్లోను కనపడట్లేదు. కాబట్టి ఈ రెండు అంశాల్లో అరవింద్ కేజ్రీవాల్ కడిగిన ముత్యం అవుతారు, చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం అవరు. అధికారాన్ని ఉపయోగించుకొని తాను చేసిన తప్పుల్ని దాచేసుకొని, తనపై ఉన్న కేసుల్ని మార్చేసుకొని, ఆ కేసుల్ని విత్డ్రా చేయించుకొని, తనకు తానుగా లోపల నేను కడిగిన ముత్యాన్ని అనుకోనుండొచ్చు, కానీ ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకం చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు కడిగిన ముత్యం అని భావించే పరిస్థితి ఉండదు. అలా ఉండాలంటే ఇప్పటికైనా ఈ కేసులు కోర్టులో విచారణ జరిగి, కోర్టులో విచారణలో తన నిర్దోషిగా బయటకు వస్తే అప్పుడు చంద్రబాబు కడిగిన ముత్యం అని ప్రజలంతా భావించే అవకాశం ఉంటుంది. అప్పుడు మనమంతా కూడా చంద్రబాబు కడిగిన ముత్యమనని చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేయొచ్చు.